కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక నూతన భవనం చూస్తున్నాం. మొత్తం కూడా బొట్టు కూడా ప్రభుత్వ పాఠశాల, బొట్టు కూడా ప్రభుత్వ పాఠశాల అంటే మొత్తం దీనికి ఎంతో చరిత్ర ఉంది. నిజాం కాలం నాటి స్కూల్ పూర్వం బషీర్బాగ్లో ఉన్నటువంటి పాఠశాలని ఇక్కడికి బొట్టు కూడా తరలించడం జరిగింది. మొత్తం కూడా ఆ శిథిలావస్థలో మొత్తం ఉన్నటువంటి భవనానికి అత్యాధునిక హంగులతో ఒక కార్పొరేట్కు ధీటుగా కూడా దేశంలో ఎక్కడా లేనంత విధంగా ఒక 10 కోట్ల రూపాయలతో కూడా ఒక 4 అంతస్తుల భవనం, ఒక 40 క్లాస్ రూమ్లు, ఏసీ గదులు, ప్రత్యేకమైనటువంటి ల్యాబులు, టెన్నిస్ స్పోర్ట్స్ ఆడిటోరియాలు మొత్తం కూడా ఎక్కడ కూడా చూడనటువంటి రీతిలో కూడా ఒక అత్యాధునిక రీటుగా కూడా ఒక ప్రభుత్వ పాఠశాలనేనా అనే విధంగా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక చొరవతో కొడుకుని చనిపోయినటువంటి కొడుకుని విద్యార్థుల రూపంలో కూడా ఒక విద్యను అందించి కూడా చూసుకోవాలని ఒక సంకల్పంతో దగ్గరుండి కూడా ఈ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా కూడా పాఠశాలని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా పూర్వపు విద్యార్థులు 1965లో దాదాపు ఒక 60 ఏళ్ల క్రితం చదివినటువంటి పూర్వపు విద్యార్థులంతా కూడా వచ్చి తన పాఠశాలని, అప్పుడు ఉన్నటువంటి పాఠశాలని ఇప్పటిని గుర్తు చేసుకుంటూ ఆ లక్ష్మారెడ్డి సార్ని కూడా గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు స్టూడెంట్స్ వారికి ఉన్నటువంటి బ్లేజర్స్ కూడా ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొత్తం కార్పొరేట్ స్కూల్లో వీరంతా కూడా పేద విద్యార్థులు. నిన్న మొన్నటి వరకు కూడా ఆ పాత పాఠశాలలో అద్దె భవనంలో ఉన్నటువంటి బొట్టుగూడెంలో చదివినటువంటి విద్యార్థులంతా కూడా ఇవాళ కార్పొరేట్ స్కూల్లో తరహాలో దర్శనమిస్తున్నారు. ఒక శ్లోక, బిర్లా ఇలాంటి ఏ కార్పొరేట్ స్కూల్ ఎలా ఉంటుందో అందుకు ధీటుగా కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. వీరంతా కూడా మీరు మొన్నటి వరకు ఏ స్కూల్లో చదివారు? బొట్టుగూడ, జిహెచ్ఎస్ బొట్టుగూడ. ఏ క్లాస్ నుంచి చదువుతున్నారు? 7th to 10th. ఇప్పుడు ఎలా ఉండే అప్పుడు ఆ స్కూల్? ఎలా ఉండే? మీ వాష్రూమ్స్ ఎలా ఉండే? మీ క్లాస్ రూమ్స్ ఎలా ఉండే? అండ్ స్కూల్ అంటే 50 years బిఫోర్ నుంచి అది చాలా పాత స్కూల్, 50 years బిఫోర్ నుంచి ఉంది. అందులో వాష్రూమ్స్ అండ్ వాటర్, వర్షం పడ్డప్పుడు కూడా క్లాసెస్ మొత్తం లీక్ అవుతుంటాయి. బెంచెస్ లేవు, బోర్డ్స్ కూడా సరిగా లేవు. ఇప్పుడు ఈ కొత్త స్కూల్ ఈరోజు ప్రారంభించడం జరిగిందిగా, ఎలా ఉన్నాయి మొత్తం? ప్రతి క్లాస్ రూమ్లో ఏసీ, డిజిటల్ బోర్డ్స్, లిఫ్ట్ ఇంకా చాలా ఉన్నాయి. మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కొత్త స్కూల్. ఎలా అనిపిస్తుంది? అప్పుడు మీరు 7th క్లాసు 2 years వరకు కూడా చదివారు, ఇప్పుడు 10th క్లాసు కొత్త భవనంలోకి మారారు కదా, ఎలా అనిపిస్తుంది? మేము అసలు ఇట్లాంటి స్కూల్లోకి వస్తామని అనుకోలేదు. అండ్ కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్కి థ్యాంక్ యూ. ల్యాబులు కానీ, డిజిటల్ క్లాసెస్ కానీ, పైన ఆడిటోరియం కానీ, టెన్నిస్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్స్ ఇలా చాలా ఉన్నాయి. అంటే కొత్తగా అన్నీ ఉన్నాయి. ఇంకా చాలా అంటే ఆ స్కూల్లో లేనివన్నీ ఈ స్కూల్లో ఉన్నాయి. ఇంకా ఎక్కువ. ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు 10th క్లాస్ మీద? 33 members. ఏ క్లాస్ చదువుతున్నారు? 10th క్లాస్ చదువుతున్నాను. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? 7th క్లాస్ నుంచి 10th. ఎలా ఉండే అప్పుడు ఆ స్కూల్? ఎలా ఉండే అప్పుడు ఆ స్కూల్లో చాలా వరకు ఫెసిలిటీస్ లేకపోయేది. క్లాస్ రూమ్స్ కూడా అంత నీట్గా ఏం లేవు, బెంచెస్ లేవు, బోర్డ్స్ కూడా లేవు. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత మాకు మొత్తం చేంజ్ అవుతుంది. డిజిటల్ క్లాసెస్ ఉన్నాయి, మొత్తం ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్లో మేము పోతున్నాం 1 monthలో. ఈ స్కూల్కి చూసిన తర్వాత ఇంకా ఉండాలని ఉంది సార్. ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ మాత్రం లక్కీ అనుకోవచ్చు. చాలా లక్కీ. అండ్ వాళ్ళ ఫ్యూచర్కి చాలా ఆపర్చునిటీస్ కూడా దొరుకుతాయి సార్. మొత్తం ఈ రోజు మొత్తం కూడా పూర్తి గెటప్పే మారిపోయినటువంటి మీ బ్లేజర్స్ కానీ మీరు అంతా కూడా ఒక కార్పొరేట్ స్కూల్ నీట్గా ఉన్నటువంటి పరిస్థితి. అవును సార్. ఈ మొత్తం ఇట్లా మా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ నుంచి వాళ్ళ డెడికేషన్ వల్ల మాకు ఇంతగానంగా చేంజ్ వచ్చింది సార్. చూడొచ్చు మొత్తం కూడా విద్యార్థుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. వీరంతా 10th క్లాస్ స్టూడెంట్స్. వీరంతా 7th నుంచి కూడా బొట్టు కూడా ఒక ప్రైవేటు అద్దెకున్నటువంటి ఒక భవనంలో, శిథిలావస్థ భవనంలో, కనీసం వారికి వాష్రూమ్స్ కూడా లేనటువంటి పరిస్థితి. అలాంటిది ఒక కార్పొరేట్ హంగులతో అత్యాధునిక ఏసీ క్యాంపస్కు షిఫ్ట్ కావడం, వారి బ్లేజర్స్ కానీ, అదేవిధంగా మొత్తం టెక్నాలజీ ల్యాబులు కానీ, ఆడిటోరియాలు కానీ, మొత్తం స్టాఫ్ రూమ్లు కానీ, వారంతా కూడా ఆ కళ్ళల్లో ఒక ఆనందం కనపడుతుంది. మేమంటే ఇంకా మరొక నెల రోజుల్లో బయటికి వెళ్ళబోతున్నాం, కానీ వచ్చే స్టూడెంట్స్ అందరూ కూడా దీన్ని ఎంతగానో ఉంటుందని నిజంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అదేవిధంగా మనకు ఏదైతే ప్రతీక్ ఫౌండేషన్ CEO గోనారెడ్డి గారు ఉన్నారు, మొత్తం దగ్గరుండి ఇతనే చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు దీని యొక్క స్పెషాలిటీ ఏంటి, వాల్డ్రాఫ్ పద్ధతిలో కూడా మొత్తం కూడా అత్యాధునిక విద్యను అందించేటటువంటి విధంగా అన్ని హంగులతో కూడా చేయడం జరిగింది. ఏం చెప్తారు? ఎలా ఇది ప్రతీక్ ఫౌండేషన్ నుంచి ఒక నూతన సంవత్సర కానుక నల్గొండ జిల్లా విద్యా వ్యవస్థలో 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ద హెడ్, హార్ట్, హ్యాండ్. ఈ 3 కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ పని చేయించాలి.
పిలవద్దు. ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ విమర్శలు ఏంటంటే కేవలం బయాన్ చేసే పరిస్థితి ఉన్నది. అదేమవుతుంది, బయాన్ చేస్తాడు, ఎగ్జామ్ రాస్తాడు, తర్వాత మర్చిపోయే ప్రమాదం ఉంది. క్రియేటివిటీ లోపించింది. కాబట్టి పిల్లవాళ్ళలో ఉండే అంతర్గతంగా ఉండేటువంటి ఆ క్రియేటివిటీని గుర్తించి వాటితో రూపాన్ని ఏ పిల్లవాడు ఏ రంగంలో క్రియేటివిటీ ప్రదర్శిస్తున్నాడు, ఏ రంగంలో ఆ పిల్లవాడికి ప్రతిభ ఉన్నది, అది ఒక ల్యాబొరేటరీగా ఇవాళ ఈ స్కూల్ పనిచేస్తుంది. ఫస్ట్ క్లాస్లో స్టార్ట్ అయిన పిల్లవాళ్ళలో ప్రతిభ, వాడికి ఆర్ట్ కావాలా, వాడికి మ్యాథమెటిక్స్లో ఉందా, వాడికి లాజిక్లో ఉందా, వాడికి వ్యవసాయంలో ఉందా, దేంట్లో వాడికి ఇంట్రెస్ట్ ఉంది, అవన్నీ గుర్తించి వాడిని డెవలప్ చేయడం. అట్లా వాడు దేంట్లో అనుభూతి పొందుతున్నాడు, ఇవన్నీ కలగలిపి చేసిపోయేటువంటి విద్యా విధానమే వాల్డార్ విద్యా విధానం. దానికి వాళ్ళ శ్రీకారం చుట్టారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. ఇవాళ ప్రభుత్వం ఒక నూతన విద్యా పాలసీని రూపొందిస్తుంది. దాంట్లో భాగస్వామైనటువంటి మంత్రి గారు ఒక మోడల్ని ఇవాళ ప్రభుత్వానికి ఇచ్చారు, ఈ రాష్ట్రానికి ఇచ్చారు. దీన్ని బేస్ చేసుకొని మిగతా ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ విద్యా సంస్థలు ఈ విధంగా డెవలప్ చేయగలిగితే ప్రతి పేదవాడికి కావాల్సిన నాణ్యమైన విద్య దొరుకుతుంది. అది కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చిరకాలం వచ్చారు. ఇవాళ అది ఆయనకు నెరవేరిందని భావిస్తున్నాం. అక్కడ కూడా కాంప్రమైజ్ కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూస్తే ప్రతి క్లాస్ రూమ్ చూస్తున్న మొత్తం అత్యాధునిక, మొత్తం ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఎక్కడ ఏ వస్తువు లభిస్తుందో దాన్ని చర్చ చేసి అక్కడికి వెళ్ళి ఆ వస్తువు తెచ్చి దీంట్లో పెట్టడం జరిగింది. మీరు స్పోర్ట్స్ రూమ్కి వెళ్ళండి, వెళ్ళగానే ఆ పర్సనాన్ని చూడగానే పిల్లవాళ్ళలో ఒక ప్రతిభ బయటకు వస్తుంది. కాబట్టి కంప్యూటర్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, లైబ్రరీ మెటీరియల్స్ కానివ్వండి, ఈవెన్ ఎవ్రీథింగ్ ఒక క్వాలిటీ, ద బెస్ట్ క్వాలిటీ వి హావ్ ప్రొవైడెడ్ టు ద స్కూల్. అది రైట్ చూడొచ్చు. మొత్తం కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలతో కూడా విద్యార్థులకు ఒక ఉన్నతమైనటువంటి విద్యను అందించాలన్నటువంటి లక్ష్యంతో కూడా ఉన్నారు. స్టాఫ్ అంతా కూడా మనం చూస్తున్నాం, వారంతా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక పూర్వ విద్యార్థులు 1965 బ్యాచ్ వాళ్ళంతా కూడా అధికారులంతా ఉద్యోగస్తులు గతంలో ఇక్కడ చదువుకున్న వారు వారి స్కూల్ యొక్క ప్రాముఖ్యతను చెప్తుంటే మొత్తం ఉన్నటువంటి స్టాఫ్ కూడా గర్వంగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి ఆ స్టాఫ్ ఉన్నారు. చెప్పండి, వాళ్ళ ఒక అత్యాధునిక అన్ని హంగులతో కూడా ఒక కార్పొరేట్కు ధీటుగా ఒక ప్రభుత్వ పాఠశాల ప్రతీక్ ఫౌండేషన్ పేరుతో కూడా ప్రారంభించడం జరిగింది కదా, ఏమనుకుంటున్నారు? ఎలా నేను ఇక్కడ లాస్ట్ ఇయర్ వచ్చిన తెలుగు టీచర్గా పనిచేస్తున్నా సార్. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ముందుగా కోమటిరెడ్డి సార్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇంతటి ఫ్యూచర్ని పిల్లలకు అందజేసినటువంటి సార్కి, వారికి మా తరపున, మా పిల్లల పాఠశాల పిల్లల తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. వాళ్ళ పిల్లలకి బంగారు భవిష్యత్తును సార్ మాత్రం వాళ్ళకి ఏర్పాటు చేసిన. ఏ కార్పొరేట్ స్కూల్లో కూడా ఇంతగానం చూసి ఉండరు. మొత్తం కూడా డిజిటల్ క్లాస్ రూమ్ కానీ కార్పొరేట్ మన తెలంగాణ రాష్ట్రంలోనే లేనట్టుంది. ఏసీ రూమ్, డిజిటల్ రూమ్స్, కంప్యూటర్ రూమ్స్, లైబ్రరీ అన్ని సకల సౌకర్యాలతోటి పిల్లగాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది సార్. అదేవిధంగా ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు. మొత్తం మీద చూస్తుంటే ప్రభుత్వ పాఠశాల అంటే కూడా ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ వాళ్ళ కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంతో ఒక అత్యాధునికమైనటువంటి భవనంతో పాటు పూర్తిగా ఏసీ క్యాంపస్ కానీ మొత్తం కూడా ఒక అధునాతనమైనటువంటి భవనాన్ని అందించారు. ఒక ప్రిన్సిపల్గా ఏం చెప్తారు? మేము, మా పిల్లలు, మా టీచర్లు అందరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రుణపడి ఉన్నాం. శతాబ్ద కాలంగా ఇది గుర్తింపు ఉంటుంది. పిల్లలు వేల మంది పిల్లలు చదవాలి, ఇక్కడ చాలా పైకి రావాలి. మేము ఈ 77 సంవత్సరాల నుంచి పాత బిల్డింగ్లో టాయిలెట్స్ లేని పరిస్థితుల్లో అవిట్లో కూడా టీచర్స్, హెడ్ మాస్టర్స్, పిల్లలు అందరూ కూడా చాలా సఫర్ అయ్యాం. అవన్నిటికీ ఒక్కటి కూడా వంక పెట్టకుండా తెలంగాణలోనే తలమానికంగా అట్లాంటి బిల్డింగ్ కట్టడం జరిగింది. 24 కంప్యూటర్లతోటి 40 రూమ్లు ఏసీ విత్ ఏసీ అకామిడేట్ చేశాడు. స్పోర్ట్స్ అన్నింటిలో కూడా మేము రాణించాలని ప్రయత్నం చేస్తాం. 100% మా టీచర్స్ కూడా చాలా వెల్ అడ్వాన్స్డ్ ఉన్నారు. మా టీచర్స్ ఆర్పీలు ఉన్నారు, కంప్యూటర్స్లో కానీ, బయాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, ల్యాబ్స్ కానీ ఏవైనా సరే మా టీచర్స్ వెల్ క్వాలిఫైడ్ టీచర్స్. మీ స్టాఫ్ ఈ టెక్నాలజీని అందుకునేటట్టు, ఎందుకంటే మనం ఆ ల్యాబ్లు కూడా చూస్తున్నాం, ఆ డిజిటల్ దానికన్నా ఎక్కువ ఉన్నారు సార్ మా టీచర్లు. మా టీచర్లు ఏఏ కాదు, ఇప్పుడు అన్ని వాళ్ళు అసలు ఆర్పీలే మా టీచర్లు. మా జిల్లాలో టీచర్లకి ట్రైనింగ్ ఇచ్చేది మా టీచర్లు. అందుకని మాకు ఇటువంటి ఏ ప్రాబ్లం లేదు. మేము ఇంకా వాళ్ళకి చాలా 100% న్యాయం చేస్తాము. మేము పిల్లల్ని చాలా అభివృద్ధి చేస్తాం. వాళ్ళు ఎవరో అనుకున్నట్టుగా ఇది పాడు చేసేస్తారు, అది చేసేస్తారని మేము సాయశక్తులా ఎటువంటిది ఎలా ఉందో ఇప్పుడు ఇంకా 3 ఏళ్ల తర్వాత కూడా ఇలాగే ఉండేటట్టు
ప్రయత్నం చేస్తాం సార్. రైట్ మేడం, చెప్పండి. బొట్టుగూడ పాత భవనంలో నుంచి ఒక అత్యాధునిక భవనంలోకి కూడా ఇవాళ రావడం జరిగింది. ఏం చెప్తారు? ముందుగా మా పిల్లలకు మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి మా పిల్లల కోసం ఇంత మంచి భవనాన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో మా కోసం ఇది ఇచ్చిన మంత్రి గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే ఇక్కడ ప్రతి ఇంచ్ బై ఇంచ్ మంత్రి గారు చాలా శ్రద్ధతో ప్రతి ఒక్కటి కూడా ఇంటర్నేషనల్ స్కూల్ లెవెల్లో ఉండాలని శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్కటి జాగ్రత్తగా కేర్ఫుల్గా సార్ పొలిటికల్గా రాష్ట్రాన్ని చూసుకోవడంలో చాలా బిజీగా ఉన్నా సరే ఈ స్కూల్ గురించి చాలా పట్టించుకొని ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఉండేటట్టు చేశారు సార్. మేము మ్యాథ్స్ ల్యాబ్ మెటీరియల్ కానీ సైన్స్ ల్యాబ్ కానీ అత్యాధునిక ల్యాబ్ మెటీరియల్ ఉంది. అవన్నీ కూడా మేము ఢిల్లీ నుంచి ల్యాబ్ కేఫ్ నుండి నెక్స్ట్ గుజరాత్ నుంచి విక్రమ్ సారాభాయ్ సైన్స్ సెంటర్ నుండి తెప్పించుకునే ఛాన్స్ సార్ వాళ్ళు మాకు కలుగజేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. నార్మల్గా ఉండే మ్యాథ్స్ ల్యాబ్ సైన్స్ ల్యాబే కాకుండా మాకు కంప్యూటర్ ల్యాబ్ అండ్ స్టెమ్ ల్యాబ్, పిల్లలకు స్టెమ్ ల్యాబ్ కూడా ప్రతి ఒక్కటి డూ ఇట్ యువర్ సెల్ఫ్. ఏ టాపిక్ నేర్చుకోవాలనుకున్నా పుస్తకంలో ఉన్నది ఉన్నట్టు కాకుండా స్టెమ్ వాళ్ళు చేసి చూసి చేత్తో టచ్ చేసి అనుభవించి నేర్చుకుంటారు. ఫిజిక్స్లో కానీ మ్యాథ్స్లో కానీ ఏదైనా. ఇంకా డిజిటల్లో చెప్పాలంటే డిజిటల్లో అందరి టీచర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నారు. సో మేమే డిజిటల్లో తయారు చేసినవి కూడా ఉన్నాయి, డిజిటల్ యానిమేషన్స్ తయారు చేసినవి కూడా ఉన్నాయి. ఇంకా ఎస్సీఆర్టీ వాళ్ళు ఇన్స్టాల్ చేసిన యాప్స్లో కూడా మా లెసన్స్ ఉన్నాయి. సో మేము ఈ స్కూల్కి పర్ఫెక్ట్ స్టాఫ్ కూడా ఉన్నారు కాబట్టి మా పిల్లలు ఇంతకుముందు మాకు అంత వెల్ ఎక్విప్డ్ లేదు, స్టాఫ్ పర్ఫెక్ట్ ఉన్నా సరే ఎక్విప్డ్ లేదు కాబట్టి కొంచెం ఏదైనా డల్గా ఉన్నా ఇప్పుడు మేము ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నత స్థాయిని పిల్లల్ని మాకు సాధ్యమైనంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాము. మరొకసారి మంత్రి గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ముందుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మా పాఠశాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. మా పిల్లలు విద్యార్థులు చాలా పేదరికమైనటువంటి పాఠశాలలో చదివి ఇప్పుడు చాలా అంతర్జాతీయ స్కూల్ లెవెల్లో ఇంటర్నేషనల్ స్కూల్, కార్పొరేట్ స్కూల్ టైప్లో ఉన్నటువంటి ఈ పాఠశాలకు వాళ్ళకు అదృష్టంగా భావించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల వసతులు ఈ పాఠశాలలో లభ్యమవుతున్నాయండి. మనకు సైన్స్ ల్యాబ్లు, బయాలజీ ల్యాబ్ కానీ, ఫిజిక్స్ ల్యాబ్ కానీ, తర్వాత కంప్యూటర్ ల్యాబ్స్ కానీ అన్ని రకాల వసతులతో కూడినటువంటి భవనాన్ని మాకు అందించినందుకు పిల్లలకు మేము చెప్పదలుచుకున్న రీతిలో అన్ని రకాలుగా వాళ్ళని అన్ని రంగాలలో తీర్చిదిద్దుతామని మనం పాఠశాల తరఫున మేము హామీ ఇస్తున్నాము. పిల్లలు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. అన్ని రకాల వసతులతో కూడినటువంటి భవన నిర్మాణాన్ని వాళ్ళు సంపాదించుకుని వాళ్ళు చాలా అదృష్టవంతులు. మేము చాలా కష్టపడైనా సరే వాళ్ళ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుతామని హామీ ఇస్తున్నాం. అదేవిధంగా ప్రత్యేకంగా ఈ స్థలం ఇచ్చినటువంటి, అదేవిధంగా ఉపాధ్యాయునిగా ఉన్నారు. చెప్పండి, మీ స్థలంలో ఇవాళ ఒక అత్యాధునిక భవనాన్ని ఏర్పాటు చేసి కూడా. ముందుగా వ్యక్తి గారికి ధన్యవాదాలు సార్. అదేవిధంగా మంత్రి గారికి కూడా చాలా ధన్యవాదాలు. పూర్వ విద్యార్థుల నుంచి, ఇప్పుడున్న స్టాఫ్ నుంచి, నా తరపు నుంచి కూడా మంత్రి గారికి చాలా ధన్యవాదాలు సార్. ఈ స్థల సేకరణలో నేను, మాజీ హెడ్ మాస్టర్, ఇంకో ఈశ్వరపతి ముగ్గురం కలిసి ఈ స్థల సేకరణతో పాటు ఆనాడు ఉన్నటువంటి కలెక్టర్ కర్ణన్ గారితో వాళ్ళు ఇచ్చినటువంటి సహకారంతో ఆర్డీఓ రవి గారు, ఎంఈఓ గారు, డిఓ గారు, ఎంఆర్ఓ గారు ఇంతమందితో తిరిగి ఈ స్థలాన్ని సేకరించి దాదాపు 1100 ఇదంతా పాడుపడినటువంటి బిల్డింగ్ సార్, R&B బిల్డింగ్. ఈ పాడుపడిన స్థలాన్ని ఒక అధునాతంగా తీర్చిదిద్దినటువంటి మంత్రి గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ స్కూల్లో అంతకంటే ఎక్కువగా చెప్పేటువంటి నిష్ణాతులైనటువంటి టీచర్లు ఉన్నారు సార్, వెల్ క్వాలిఫైడ్. కాబట్టి ఈ పిల్లల భవిష్యత్తు కూడా అక్కడికంటే ఇక్కడికి బాగా మంచి వసతులు ఉన్నాయి, బాగా పనిచేస్తారు, బాగా అభివృద్ధిలోకి వస్తారని ముందుగా మీ ద్వారా అందరికీ ధన్యవాదాలు సార్. రైట్, చూడొచ్చు పూర్తిగా విద్యార్థులు, ఉపాధ్యాయులు అంతా కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక అద్దె భవనంలో శిథిలావస్థలో ఉన్నటువంటి భవనం నుంచి కూడా ఒక అత్యాధునిక భవనంలోకి తీసుకొచ్చినందుకు రుణపడి ఉంటామని కూడా ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ. For more videos like this, subscribe Big TV channel.